వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీష. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు 32 టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చెలో గాంధీ భవన్ పేరుతో నిరసన చేయడానికి పూనుకున్నారు. కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. టికెట్ల ప్రకటనకు ముందు ధర్నా లేంటని మందలించారు. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండడంతో ఢిల్లీ బాట పట్టిన పలువురు బీసీ నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు 32 టికెట్లను కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చెలో గాంధీ భవన్ పేరుతో నిరసన చేయడానికి పూనుకున్నారు. కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. టికెట్ల ప్రకటనకు ముందు ధర్నాలేంటని మందలించారు. ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండడంతో ఢిల్లీ బాట పట్టిన పలువురు బీసీ నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు 32 టికెట్లను కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చెలో గాంధీ భవన్ పేరుతో నిరసన చేయడానికైతే పూనుకున్నారు. కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జగన్ అందజేస్తారు. జగన్, చెప్పండి. స్వాతి, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి ఇంకా నడుస్తూనే ఉంది. అయితే మొదటి స్క్రీనింగ్ సమావేశానికి కూడా బీసీ నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి జైపూర్ తీర్మానం ప్రకారం 33 సీట్లు ఇవ్వాలన్నట్టు కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. కేవలం కమ్మ సామాజిక వర్గం నేతలు కమ్మ జేఏసీ వాళ్ళు వస్తే వాళ్ళకు ఒకటే రోజులు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని కలవడం జరిగింది. కమ్మ సామాజిక వర్గం ఉన్నదెంత, బీసీలు ఉన్నదెంత, మా జనాభా తమాషా ప్రకారం బీసీలకు కూడా ఇవ్వాలి కదా. వారం రోజులు మేము పడగాపులు వస్తే ఢిల్లీలో మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, బీసీల తడాకేతో చూపిస్తామనేసి కూడా నేను బంధుభవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా నేతలు కత్తి వెంకట స్వామి, చెరుకు సుధాకర్, ఇతర నేతలు బీసీ నేతలు అన్నది కూడా ఈ రోజు సత్యదేవ దీక్ష పూనుకుంటారనేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ నిన్న ఏఐసిసి నేత మాణిక్యం అయితే ఠాక్రే ఎవరైతే ఉన్నారు, ఠాక్రే సూచన మేరకు అందరూ కూడా అయితే విరమించుకున్నట్లుగా తెలుస్తా ఉన్నది. సో గాంధీ భవన్ లో అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి హడావిడి కానీ ఇటువంటి దీక్షకు సంబంధించిన ఇదైతే లేదు. ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ సమావేశంతో మీ నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే తెలుసుకోవాలనేసి కూడా వీళ్ళు ఢిల్లీలో కూడా తెలుసుకోవాలనేసి కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సో బీసీలలో టీ కప్పులో తుఫాన్ లాగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ బీసీలలో అయితే టీ కప్పులో తుఫాన్ లాగా మూసింది కోచ్. రైట్, థ్యాంక్ యూ జగన్.